నమస్తే, వెల్కమ్ టు రైజ్ అండ్ షైన్. విద్యార్థులలో ఏకాగ్రత ఎలా పెంపొందించుకోవాలి, దానికి స్వామి వివేకానందుల వారు ఏం చెప్పారు, దీని గురించి మనం గత ఎపిసోడ్స్ నుంచి కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే ఈరోజు ఈ ఏకాగ్రతకి మానసిక శక్తి ఎలా ఉపయోగపడుతుంది, అది మనిషికి వేరియేషన్ ఉంటుందా అనేది ఈరోజు స్వామి బోధమయానంద మనకు వివరిస్తారు. నమస్తే స్వామీజీ. స్వామీజీ, ఏకాగ్రత గురించి నచికేతుడి స్టోరీ దగ్గర నుంచి మనకి ఎన్నో ఉపకథలు చెప్పుకుంటూ వచ్చారు వివేకానందుల వారు. అలాగే మానసిక శక్తి, దీని గురించి ఏమైనా కథలు ఉన్నాయా? అసలు ఈ మానసిక శక్తి మనిషికి వేరియేషన్ ఉంటుందా? ముందుగా అందరికీ నమస్కారం. వివేకానంద స్వామి ఒక ఉపన్యాసంలో పవర్స్ ఆఫ్ ది మైండ్ అనే శీర్షిక మీద ఇచ్చారు ఆయన అమెరికాలో. ఆ పవర్స్ ఆఫ్ ది మైండ్ ఉపన్యాసంలో ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు, అమెరికాకి వెళ్లే ముందు హైదరాబాద్కి వచ్చారు వివేకానంద 1893 ఫిబ్రవరి నెలలో. అప్పుడు వచ్చినప్పుడు స్వామీజీ ఒక యోగిని కలుస్తారు సికింద్రాబాద్లో. ఆ యోగికి ఎన్నో మానసిక శక్తులు ఉండిందని చాలామంది ప్రజలు చెప్పారు. స్వామీజీ ఆయన ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ప్రయోగం చేద్దాం, ఆయన పరీక్షిద్దామని కొంతమంది శిష్యులతో వెళ్తారు. తర్వాత యోగి అంటారు, మీరు ఏమి కావాలో కోరుకోండి, చెప్పకండి, నాకు మీరు రాసి పెట్టుకోండి, తర్వాత నేను అవన్నీ మీకు తెప్పిస్తానని స్వామీజీ. ఆయనే మహాయోగి వివేకానంద, బట్ ఆ యోగికి ఇంకొక ఆయన ప్రమాణం చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఒంటి మీద ఒక బట్ట కూడా లేదు, కేవలం ఒక శాలువ, ఒక రగ్గు మాత్రం ఉంటుంది అంతే. తర్వాత స్వామీజీ పేపర్లో ఏదో లెక్కర ఏ కావాలో కోరుకున్నారు, చేతిలో పట్టుకున్నారు. వేరే శిష్యులందరూ వాళ్ళకి ఏమేమి కావాలో కోరుకొని పేపర్లో. తర్వాత ఒక 10 నిమిషాలు అందరు నిశ్శబ్దంగా ఉండండి అని ఇది చేసుకుంటూ ఆయన యోగి గారు తర్వాత నేను రెడీగా ఉన్నానని చెప్తారు. రెడీగా ఉన్నానని చెప్పి జస్ట్ ఆ షాల్ ఇలా తీస్తారనమాట. స్వామి వివేకానంద ఏమి కోరుకున్నారో కరెక్ట్గా అదే ఐటమ్స్ ఆ షాల్లో ఉన్నాయి. మ్యాజిక్ అది. స్వామి ప్రత్యక్షంగా చూశారు, ఏ విధమైన ఇది లేదు దాంట్లో. వివేకానంద దగ్గర ఎవరు మోసం చేసే ఒక సాధ్యం కాదు అది. రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు కూడా వివేకానంద ఇది చేశారు, పరీక్ష చేశారు. అప్పుడు ఆయన ఏదో కాబూల్ ద్రాక్షలు వివేకానంద కోరారంట. కాబూల్ ద్రాక్షలు ఎక్కడ, సికింద్రాబాద్లో ఎలా దొరుకుతాయి? బట్ట మీద, ఒంటి మీద ఒక్క విధమైన వస్త్రం లేదు, పాకెట్లు లేవు, ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు అన్నదానికి అప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడంట స్వామీజీకి. ఇది మనస్సు కంట్రోలింగ్ నేచర్. ఇంద్రియ నిగ్రహం ఎంతవరకు అవుతుందో మీ మనస్సులో ఇది చెప్పింది అవన్నీ ఆబ్జెక్టివ్గా నేను తీసుకురాగలను, ఇంకా ఎన్నెన్నో చేశాడంట. ఆ స్వామి చెప్తారు, అలాంటి గ్రేటెస్ట్ ట్రెడిషన్ మాలో ఉండింది, పవర్స్ ఆఫ్ ద మైండ్ అని. జన్మం నుంచే జన్మాద్యస్య యతః అన్నట్లుగా ప్రతి ఒక్కరికిను, మీకు నాకు అందరికీను లలితా సహస్రనామం చెప్పినట్లుగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 మనసులో ఆల్రెడీ ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి ఆ స్వభావంతో పుట్టాం. ఇది ప్రమాణం, ఇది ఒక నమ్మకం, విశ్వాసం అనుకోండి. దీనికి 3 శక్తులు, 4-5 శక్తులు ఉన్నాయి. ఇదేమిటి? భావనాశక్తి, స్మృతి శక్తి, ధారణాశక్తి. తర్వాత మరొక శక్తి ఉంది, వేదనాశక్తి. ఏవి చూడగలుగుతున్నామో, ఏది ఆలోచించగలుగుతున్నామో, ఏది గుర్తుపెట్టుకోగలుగుతున్నామో, అదేవిధంగా ఏది మనం దాన్ని హోల్డ్ చేయగలుగుతున్నాం, ఒక ధారణ కాన్సన్ట్రేటెడ్గా హోల్డ్ చేయగలుగుతున్నాం. ఇవి కూడా మానసిక శక్తులే. దురదృష్టవశాత్ మన రాంగ్ శిక్షణ వల్ల, సరి అయిన ట్రైనింగ్ లేని దానివల్ల ఏమవుతుంది, ఆ శక్తులన్నీ కప్పిపట్టున్నాయి, తుప్పుపట్టుంది, లేక అదన్నీ కవర్ అయిపోయి ఉన్నాయి మట్టితో. కోరికలు, అహంకారం, కామవాంఛనలు, మనస్సులో ఇంప్యూర్ థాట్స్, ఇవన్నీ వచ్చేసి ఆ శక్తులన్నీ కవర్ చేసేస్తుంది. రామకృష్ణ పరమహంస అంటారు, ఒక కెరోసిన్ ల్యాంటర్న్ అలాగ వదిలేస్తే దాని బూడిదంతా అద్దంని కవర్ చేసేస్తుంది. జ్యోతి వెలుగుతూ ఉంది, బట్ కాంతి బయటికి రావట్లేదు. అప్పుడు అద్దంని మనం క్లీన్ చేస్తాం, ఆ రిఫ్లెక్షన్ మళ్ళీ వెళ్ళి మన రూమ్ అంతా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మనస్సుని క్లీన్ చేస్తే ఆ శక్తులన్నీ మేనిఫెస్ట్ అవ్వడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకే వివేకానంద స్వామి మాట మాటికను విద్యార్థుల్లో పవిత్రత గురించి చాలా ఇన్సిస్ట్ చేశారు. ఆయన
విద్యార్థులకి పవిత్రత లేకపోతే వాళ్ళు లైఫ్ని వేస్ట్ చేసుకున్నట్లు అవుతుంది. అమెరికా సక్సెస్ అయిన తర్వాత స్వామి వివేకానందని ఆయన ఎంత తొందరగా అమెరికా దేశాన్ని నీవు జయించావే నరేన్, ఏమిటి రహస్యం? ఎందుకంటే వాళ్ళు నరేంద్రుని భారతదేశంలో ఇంత శక్తివంతమైన నరేంద్రుని చూడలేదు. ఒక వేగం, ఒక పెద్ద భూకంపం కింద వచ్చి ఊపేశాడు ఆయన. ఏమిటయ్యా శక్తి అంటే స్వామీజీయే దానికి ఆన్సర్ చేస్తారు. సుమారు 10-12 సంవత్సరాలు ఒక్క విధమైన లస్ట్ఫుల్ థాట్, కామవాంఛన లేకుండా పవిత్రమైన భావంతో నేను జీవించాను. నేను క్లారిటీతో ధైర్యంగా చెప్పుతున్నాను సోదరా అని రాస్తారు. నేను ఏదో ఇంగ్లీష్లో మాట్లాడాను, దానికి చప్పట్లు, దానికి ఇది అది అదంతా ఏమిటనుకున్నావు? హృదయం చూపిస్తారు స్వామీజీ. ఆ ఒక ప్యూరిటీని మెయింటైన్ చేశారు. వివేకానంద గొప్పవారు, ఆయన పెద్ద ప్రేరణకుడు, ప్రేరదాయకుడు, ఇది అది యోగులు చెప్తామే, బట్ స్వామీజీ మెయిన్ ట్రస్ట్ ఆయన యువకుల్లో యువతులు మీరు చెప్పింది ఆ ప్యూరిటీని. అది మెయింటైన్ చేస్తూ చదవండి. ఎగ్జామ్ ఏమిటి ఒక ఆటలాగా. స్వామి వివేకానంద ఎలాగా నడుచుకొని వెళుతున్నారు కలకత్తాలో సాయంత్రం పూట. ఎగ్జామ్ గురించి దీని గురించి ఆయనకి ఎక్కువ డేట్స్ గురించి ఎక్కువ ఆయన ఇది లేదు. వెంటనే అటువైపు నుంచి ఒక క్లాస్మేట్ వచ్చి, ఏ నరేన్ నువ్వేంటి ఇక్కడ తిరుగుతున్నావేంటి, రేపు ఉదయం ఇంగ్లీష్ హిస్టరీ ఉంది. బిఏ స్టూడెంట్ ఆయన. ఇంగ్లీష్ హిస్టరీ ఎగ్జామ్ ఉంది. ఓ ఇజ్ ఇట్ సో అని వెంటనే దారి మళ్ళీ తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఇంగ్లీష్ బుక్ స్వామీజీ అంటారు 700 పేజీలు. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది నాకు. హోల్ నైట్ టీ నీళ్లు తాగుతూ ఆ ఎగ్జామ్ చదివేశాడు. పాస్ అయిపోయాడు. ఎలాగంటే మైండ్ ఈజ్ ఆల్వేస్ క్లీన్. కల్మషమే లేదు, టెన్షన్ లేదు, భయం లేదు. పరిశుభ్రమైన అద్దం ఉంటే మీకేం ప్రాబ్లం? మీ ముఖం కనబడుతుంది, మీ రిఫ్లెక్షన్ కనబడుతుందిగా. అదేవిధంగా ఆయన మీరట్లో ఉన్నప్పుడు అమెరికాకి వెళ్ళే ముందు లైబ్రరీ నుంచి గ్రంథం మీద గ్రంథం తీసుకొచ్చి అరగంటలోనో గంటలోనో మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నారట. లైబ్రరీని విపరీతమైన కోపం వచ్చి, ఏమిటిది న్యూసెన్స్, పుస్తకం తెస్తున్నాను మళ్ళీ అంత లోపల ఇంకో 2 గంటలు ఇంకో పుస్తకం అడుగుతున్నాడు. ఆ స్వామియా మోసగాడా, షో మాస్టరా అని లైబ్రరీ ఎవరు పుస్తకాలు షేర్ చేస్తున్నాడో ఆయన కంప్లైంట్ చేశారు. వాట్ ఈస్ దిస్, ఈజ్ ఈ రీడింగ్ ఆర్ షోయింగ్ ఆఫ్ దట్ ఈజ్ రీడింగ్ అని స్వామీజీకి వెళ్ళి చెప్పారు. ఓ ఇజ్ ఇట్ సో, ఏం భయపడద్దు, నేను వెళ్తాను. స్వామీజీ అంటే నీ సమస్యకి నేనే సమాధానం ఇస్తాను, పుస్తకం తీసుకురా, దాంట్లో ఏం పేజ్ కావాలో ఏమి ఆన్సర్ కావాలో నీ ఇష్టం, నువ్వు అడుగు, నేను చెప్తాను. సరే నేను పరీక్ష చేస్తాను, లేకపోతే నేను ఒక పుస్తకం కూడా మీకు ఏమైనా ఫెయిల్ అయితే అని. పుస్తకం పెట్టాడు, స్వామీజీ ఎదురుగా కూర్చున్నారు. ఎక్కడో ఇంట్రికేట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎన్సైక్లోపీడియా నుంచి. స్వామీజీ ఏమిటి ఆన్సరు, నాట్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్, ద కరెక్ట్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారు. పుస్తకంలో ఏం ప్రింట్ అయిందో చెప్తున్నారు, ఏం పేజ్ నెంబరో చెప్తున్నారు. షాక్ అయిపోయాడు అతను. ఇంకా అడిగే ఇది లేదు కదా, అవసరం లేదు కదా. అప్పుడు స్వామీజీని ఆయన నమస్కారం చేసి, ఏమిటి మీరు యోగి గారు, ఎంత రహస్యం, ఏమిటి ఎంత ఇదంతా ఎలా సాధ్యం అంటే, స్వామీజీ అన్నారు, నార్మల్గా ప్రజలందరూ ఏం చేస్తారు, రీడర్సు వర్డ్ బై వర్డ్, లైన్ బై లైన్ చదువుతారు. నేను అలా కాకుండా పేజ్ బై పేజ్ ఫోటో తీస్తున్నాను అంట. మానసిక శక్తి. ఫోటో తీస్తున్నారు ఆయన, కేవలం చదవటంలా, మైండ్లో అది ప్రింట్ అయిపోతుంది. అది ప్రింటెడ్ మెమరీ, ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు, కొంతమందికి ఉంటుంది అది. స్వామీజీ దీంట్లో ఏమిటంటే గొప్పతనం ఆయన ప్యూరిటీ, ఆకర్షణలు అప్పుడే అలాగే పట్టి నాలెడ్జ్ని లోపల ఉంటుంది. అది ఎక్కడెక్కడ కావాలంటే బుల్లెట్స్ లాగా, సైనికుడు బుల్లెట్స్ కొట్టినప్పుడు ఆయన పెట్టుకొని ఉంటాడు కదా, లోడ్ అయినా ఉంటుంది, అతని బెల్ట్లో అయినా ఉంటుంది. ఆటోమేటిక్ రైఫిల్స్ అయితే అది ఆటోమేటిక్ బెల్ట్ లోపలికి వెళ్ళిపోతుంది, గన్ లోపలికి వెళ్ళిపోతుంది. అతనేం చేయక్కర్లే, ఈజ్ ఆల్రెడీ సెట్ ఇట్ ప్రోగ్రామింగ్. మీరు కాలుస్తూ ఉంటాడు ఆటోమేటిక్ రైఫిల్, బుల్లెట్స్ లోపల దూసుకొని వెళ్ళిపోతూ ఉంటే అతను ఫైరింగ్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మన మనస్సులో ఆ శక్తులను ఉపయోగించే సామర్థ్యం ఉంది. ఇట్ లీడ్స్ లిటిల్ ప్రాక్టీస్ అండ్ లిటిల్ ప్యూరిటీ. అందుకే ఆహార శుద్ధవు సత్వశుద్ధి. మనస్సు ప్యూర్గా ఉంటే, మన తినే ఆహారం ప్యూర్గా ఉంటే మనస్సు ప్యూర్గా ఉంటుంది. మనస్సు ప్యూర్గా ఉంటే మన మెమరీ పవర్ పెద్దదవుతుంది. మెమరీ పవర్ ఎక్కువ సమయం ఉంటే మన మోక్షం పొందుతాం, ఆనందం పొందుతాం. విద్యార్థులకి మోక్షం అంటే కష్టం కాబట్టి వాళ్ళ భాషలో టెన్షన్ను, స్ట్రెస్సు, ఈ గ్రంథులు ముడి కట్టుకునే ముడితో మనం టైట్ చేసుకుంటామే థాట్ని, ఆ విధంగా మనస్సుని వాళ్ళు టైట్ చేసుకుంటున్నారు. అన్వాంటెడ్ ముడులు వేసుకొని, ఏది అవసరం లేదు ఇష్యూస్తో, అవన్నీ అవసరం లేదా నీకు. కొంచెం వాళ్ళని విడదీసి కొంచెం ప్లెజెంట్ అట్మాస్ఫియర్ తెలిసి వాళ్ళని
యోగ మార్గంలో తీసుకువెళితే ఆ స్టడీసు బాగుంటాయి, వాళ్ళ లైఫ్ కూడా ఏ విధమైన కల్మషం లేకుండా ఉంటుంది. అంటే ఈ మానసిక శక్తి అనేది మనం ప్యూరిటీగా చెప్పుకోవచ్చు. ప్యూరిటీకి ఇది రిజల్ట్. అది చెత్త తీసేయండి, బంగారం ఉంది అక్కడ. మెయిన్ చెట్టు పెరగాలంటే పిచ్చి మొక్కలు పోవాలండి. పిచ్చి మొక్కలతో నీ గులాబీ చెట్టు నీకు మంచి ఉద్యానవనం అవ్వదు. అది అందరూ పిచ్చి మొక్కలే చూస్తారు, పెద్ద మంచి చెట్టుని చూడరు. అంత గడ్డి చిన్న చిన్న ఇవన్నీ పెరుగుతాయే, అవి ఏమిటది? విషం. అది ఇది పారసైట్. అది మెయిన్ వృక్షానికి వచ్చే రసము, దాని ఎరువు దీనంతా అవి తాగేస్తుంది. ఇక మెయిన్ చెట్టు ఎలా పెరుగుతుంది? వంగిపోయి అలాగే చిన్నదిగా ఉంటుంది. మరొక పాయింట్ మీరు చెప్పింది ఏమిటంటే ఎలాగ వ్యత్యాసం, గ్రాఫ్ రిజల్ట్. ఒక గ్రాఫ్ వేసుకోమనండి పిల్లల్ని. గ్రాఫ్ వేసుకుంటూ వర్టికల్ 10, హారిజాంటల్ 10 మనం జస్ట్ ఆలోచిద్దాం. ఇక్కడి నుంచి వేసుకుంటూ మీరు పైకి వెళతారు. 0 నుంచి స్టార్ట్ అయింది. కొంతమంది మైండ్ వీక్ అయిపోయి 3వ అంతస్తుకు వచ్చేటప్పటికి హారిజాంటల్ డెవలప్మెంట్, పైకి వెళ్ళటం లేదు అది మనస్సు. ఇంకొంతమందికి ఏమవుతుంది? 5 ఆగిపోయిందండి వాళ్ళ సామర్థ్యం బట్టి. తర్వాత వాళ్ళకి ఏమిటి? గురుకృప. తర్వాత వాళ్ళు ఇది కృప ఉంటే ఓకే, సపోర్ట్ ఉంటే 7 వరకు వెళ్తారు. మహాయోగులు, తేజస్వి, భారతరత్నాలు వీళ్ళందరూ 10 వరకు వెళ్ళిపోతారు, స్ట్రైట్గా వెళ్ళిపోతారు. ఇది ఇక గ్రాఫ్ కిందకి దిగే ఇదే లేదు అది. బికాస్ కన్సిస్టెన్సీ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్ గ్రేట్నెస్. అందుకే వివేకానంద అంటారు ప్యూరిటీ, పేషెన్స్, పర్సివియరెన్స్. పవిత్రత, ఓర్పు, నీ నిష్ఠ. ఈ 3 ఎక్కడ ఉంటుందో అప్పుడు నీ బండి నేరుగా గమ్యానికి చేరుకుంటుంది. ఎక్కడ విధమైన ఆగే పరిస్థితి లేదు. ఆగినా స్లో అవుతుంది కానీ కంప్లీట్గా ఆగదు. స్టాగ్నేషన్ రాదు జీవితంలో. మానసిక శక్తులు ఈ విధంగా మనం డైవర్సిఫై చేసుకుని ఉపయోగించుకోవాలి. ఓకే స్వామీజీ, ఈ విధంగా మానసిక శక్తిని డెవలప్ చేసుకుంటే అది ఏకాగ్రతకి సపోర్ట్ ఇస్తుంది అన్నమాట. డెఫినెట్గా. ఓకే స్వామీజీ, స్టూడెంట్స్ కూడా దీనికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్వామీజీ, స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు, మరి ప్యూరిటీగా ఉండడానికి వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. ఎవరు అడుగుతున్నారు మా ఫస్ట్? నమస్కారం స్వామీజీ, నా పేరు ప్రభుప్రియ, నేను ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చాను. ఈ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ కంటే ముందు చాలా కాన్సన్ట్రేషన్తో, డెడికేషన్తో మంచిగా ప్రిపేర్ అవుతారు. అలాంటి టైంలో ఇప్పుడు ఎగ్జామ్ రేపు అనగా వెళ్తారు కదా ఎగ్జామినేషన్ హాల్కి, చాలా టెన్స్గా ఫీల్ అవుతారు, టెన్షన్. ఆ టైంలో వాళ్ళు చదివిందంతా మర్చిపోతారు. ఎగ్జామ్ ఎలా రాశారంటే బాగా రాయలేదు. ఇంకా ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? చాలా మంచి ప్రశ్న, సమస్య కూడా. ఈ కాలం జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి చూస్తూ ఉంటే ముందుగా మన ప్రిపరేషన్ ఎలాగ ఉండాలి? ఏ ఎగ్జామ్ అయినా సరే, జీవితం ఒక ఎగ్జాము, లేక మీరు సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్ తీసుకుంటారో, ఒక ఆట అనే కాంపిటీషన్ తీసుకుంటారో, ఏదైనా సరే సిచ్యువేషన్, పరిస్థితి ఎలాగుండాలి అంటే రామకృష్ణ పరమహంస అంటారు మన మనస్సు అగ్గిపుల్లలాగా ఉండాలి అని. ఒక ఇంట్లో ఒక అమ్మాయి చదువుతున్న ఎగ్జామ్కి అమ్మ వంటగదిలో రిలేటివ్స్ వస్తున్నారు అని వంట చేస్తుంది. సడన్గా 7:30కి కరెంట్ పోయింది, చీకటి, ఉన్నట్టుండే చీకటి అయిపోయింది. సో అక్కడి నుంచి అమ్మ అరిచిందనమాట, అక్కడ అగ్గిపెట్టి ఉంది టేబుల్ మీద, నువ్వు క్యాండిల్ లైట్ వెలిగించుకొని చదువుకో, నాకు కూడా అందించో, నేను నా పని చేసుకుంటాను. 2 నిమిషాలు అయింది, 4 నిమిషాలు అయింది, 6 నిమిషాలు అయింది, క్యాండిల్ వెలగటం లేదు. ఈ అమ్మ ఏం చేస్తుంది? అమ్మ అరిచింది. అప్పుడు ఆ పాప అందంట, అమ్మ నేను ట్రై చేస్తున్నాను 10 సార్లు, అన్ని అగ్గిపుల్లలు ఇరిగిపోతున్నాయి. ఏమిటి ఇరిగిపోవడం ఏంటి? అగ్గిపుల్లలో ఇదేమిటి అని అమ్మాయి చీకట్లో అలా మెల్లిమెల్లిగా నడుచుకొని పెట్టింది, తీసుకొని తను కూడా ఒక పుల్లని తీసింది. అమ్మకు అర్థమైపోయింది అన్ని పుల్లలు తడిచిపోయాయి. ఆల్ ది మ్యాచ్ స్టిక్స్ ఆర్ వెట్, ఏదో కారణం వల్ల. అప్పుడు అమ్మాయిని తిట్టింది, నీకు అంత మాత్రం ఫిజిక్స్ తెలీదా, అంత మాత్రం ఇది తెలీదా, తడిచిపోయిన అగ్గి పుల్లలతో ఎలాగ నిప్పు వస్తుందమ్మా, ఇది వేస్ట్, ఇంక అయిపోయింది వేస్ట్. తర్వాత అమ్మ ఒక మాట అందంట, కొత్త అగ్గిపుల్ల తీసుకొని నువ్వు కొంచెం కొడితేనే నిప్పు వస్తుంది కదా, ఎందుకు నువ్వు ఇన్నిసార్లు వేస్ట్ చేస్తున్నావు, అంత మాత్రం జ్ఞానం ఉపయోగించలేవా అని చెప్పి మధ్యాహ్నం వెళ్ళి నేను స్టాక్ తెచ్చాను, కొత్త అగ్గి పెట్టిలా ఒక బాక్సు షెల్ఫ్లో ఉంది, తీసుకో. కనబడతలేదు, చీకటిగా ఉంది. బట్ ఇక్కడ 2 పాయింట్స్ అర్థమైంది అక్కడ. 1 ఈజ్ అమ్మ చెప్పిన విషయం, అది విశ్వాసం. అగ్గిపెట్టి స్టాక్ తెచ్చాను, షెల్ఫ్లో ఉంది, విశ్వాసం. అమ్మ చెప్పిందిగా తెచ్చానని ఆ విశ్వాసంతో ఈ పాప వెళ్ళి మెల్లిమెల్లిగా అలా అలా పట్టుకొని షెల్ఫ్లోకి వెళ్ళి తీసింది. అగ్గిపెట్టి అలాగే అదే ప్లేస్లో ఉండింది. కొత్త అగ్గిపెట్టి తీసుకొని కొంచెం గీసింది, ఫైర్. అప్పుడు రామకృష్ణులు ఏమన్నారు, నీ మనస్సు ఎప్పుడైతే శుభ్రంగా పవిత్రంగా తర్వాత ఈ డ్రై మ్యాచ్ స్టిక్ లాగా ఉందో
కొత్త అగ్గిపుల్లలాగా ఉందో అప్పుడు నీకు సంతోషం, అప్పుడు నీకు ఫైర్ వస్తుంది. ఆ ఫైర్తో 10 క్యాండిల్స్ వెలిగించిన నీకు ఇల్లంతా నీ జ్యోతిమయం. సో ఈ ఎగ్జాంపుల్ని మీరు బాగా ఆలోచించాలి. ఏమవుతుందో 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 నువ్వు ప్రారంభించలేదే, ఇంకా క్వశ్చన్ పేపర్ నీ చేతికి రాలేదే, ఎందుకంత ఇదైపోతున్నావు? అందుకే ఈ విత్డ్రా మైండ్, కొంచెం వాట్ మే, నేను నా ప్రయత్నాన్ని బెస్ట్ ఆఫ్ ది ఎబిలిటీ నేను చేసి వెళ్తాను. ఇది నిర్భయత్వానికి మంచి లక్షణం. వివేకానంద మాటల్లో చెప్పాలంటే నాలెడ్జ్ రిమూవ్స్ ఫియర్, నాలెడ్జ్ రిమూవ్స్ ఫియర్. ఇంకో మాట అంటారు ఆయన, లవ్ నోస్ నో ఫియర్. ఇటు నాలెడ్జ్, అటు లవ్, ప్రేమ, విశ్వాసం, దాని మీద ఉండే నీకు సంపూర్ణమైన ఆకర్షణ, చదువు మీద, జ్ఞానం మీద, ఇటు దాని జ్ఞాన భండారం. ఈ నాలెడ్జ్ అండ్ లవ్ సబ్జెక్ట్ మీద ఉంటే నీకు ఫియర్ లేదు, టెన్షన్ లేదు. ఈ హయ్యర్ పర్పస్ని గుర్తుపెట్టుకోండి చదివేటప్పుడు, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారో, మీరు ఇయర్లీ ఎగ్జామ్స్ రాస్తారో, హయ్యర్ పర్పస్, నేను చక్కగా రాసి, చక్కగా చదివి, చక్కగా పర్ఫామ్ చేస్తే ఆ రిజల్ట్ వల్ల నాకు కొన్ని మంచి స్థానాలు దొరికి నేను భారత పునర్నిర్మాణం కోసం దాన్ని యూజ్ చేస్తాను అని మనసుకి బాగా హోంవర్క్ చేసుకోండి. హయ్యర్ పర్పస్. సైనికుడు ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు ఇస్తాను, నాకు చాలా ఇష్టం వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి. ఫౌజ్, ఇండియన్ ఆర్మీ ఆర్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్, ఎంత టెన్షన్ ఉందా వాళ్ళకి పైకి వెళ్ళేటప్పుడు. కార్గిల్ వార్ మనం ప్రత్యక్షంగా చూసాం 17 సంవత్సరాల ముందు. తర్వాత మధ్య మధ్యలో ఇంకేదో చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఇది ఉందా, భయం ఉందా? వాళ్ళకి తెలుసు కదా, మృత్యువుకి భయం ఉందా వాళ్ళకి? మృత్యువుని ఆలంఘిస్తారు వాళ్ళు, హగ్ చేసుకుంటారు. వాళ్ళకి తెలుసు ఒక్క బుల్లెట్ చాలు, ఏ భాగమైనా తగిలినా డ్యామేజ్ అయిపోయింది, లేక ప్యారలైజ్ అయిపోయింది అని, లేక 2-3 తగిలితే బై ఛాన్స్ ఏదో దురదృష్టం వల్ల వాళ్ళ శవం బయటకు వస్తుంది, ఇంటికి వస్తుందని తెలుసు. దే ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. బట్ ఎందుకు నిర్భయంగా ముందుకు వెళ్తారు? ఎందుకు మనం ఎగ్జామ్ లోపలికి 10 క్వశ్చన్స్ ఆన్సర్లు చేయలేకపోతున్నాం? వీఆర్ అఫ్రైడ్ ఆఫ్ ది రిజల్ట్. దే ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది రిజల్ట్. వాళ్ళకి తెలుసు గ్రేట్ సాక్రిఫైస్ నాది అని. సో జాయ్ ఆఫ్ స్టడీయింగ్ మెయింటైన్ చేసుకోండి. జాయ్ ఆఫ్ స్టడీయింగ్, చదివేట్లో ఆనందం, ఆ సబ్జెక్ట్ వైజ్ ఆనందంగా మీరు చదవండి. మార్క్స్ కోసం చదివితే డెఫినెట్లీ అది భయంకి, టెన్షన్కి, మర్చిపోవడానికి గురితీస్తుంది అది. సో పూర్వకాలంలో స్వాతంత్ర సమరోధులు ఎందుకు త్యాగం చేశారు, ఊరేసుకున్నారు వాళ్ళే, వాళ్ళకి దేశప్రేమ. సో నీ స్టడీస్ షుడ్ హెల్ప్ సంబడి. ఉదాహరణకి మనమంతా చదువుకున్నాం, లేదా డిగ్రీలు సంపాదించాం. కొన్ని రోజుల ముందు మీ పేపర్ చదువుంటారు, సో మన గణతంత్ర దినోత్సవం రోజు పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చారు. మన తెలంగాణ నుండి ఒక మల్లేష్ అని ఒక ఆయనకి అవార్డు వచ్చింది. ఏం చేశాడు ఆయన? తల్లి బాధని అర్థం చేసుకొని ఆయన ఒక వీవింగ్ మెషిన్ తయారు చేశాడు. ఈ పొచ్చంపల్లి చీరలు వీవింగ్ చేసేటప్పుడు ఆ మహిళలందరూ ఒక్కొక్క చీరని 9000 సార్లు ఉపయోగిస్తున్నారు వీవింగ్ మెషిన్ని. ఈ మెషిన్ ద్వారా, ఇతను ఇన్వెంట్ చేసిన మెషీను, వాళ్ళ అమ్మ కూడా ఆ పొచ్చంపల్లి తనే. వాళ్ళ అమ్మ తన భుజంని, తన చేతిని 9000 సార్లు చేస్తూ ఉంటే మెషిన్ ఇన్వెంట్ చేసుకుని అతను ఇప్పుడు కేవలం అబౌట్ 1500 టైమ్స్ మాత్రమే తన అమ్మ చెయ్యి ఉపయోగిస్తుంది. అండ్ సాయంత్రానికల్లా 4-5 చీరలు చేసే ఒక కెపాసిటీ వాళ్ళకి వచ్చేసింది. లాభం పెరుగుతుంది, వాళ్ళ ఆరోగ్యం బాగా జరుగుతుంది. అందుకే స్లోగా చేస్తూ పద్మశ్రీ వరకు అతను వెళ్ళాడు అవార్డు. అతను ఏం చదువుకున్నాడని? ఇంజనీర్ కాదు, మెకానిక్ కాదు, ఏమి కాదు, 6th స్టాండర్డ్ డ్రాప్ అవుట్. 6వ తరగతి వదిలేశాడు ఇంటి పరిస్థితులు చూసుకొని. చేనేత కార్యక్రమం చేస్తున్నవాడు. ఇప్పుడు అతను పద్మశ్రీ అవార్డు వరకు ఏమి గ్రాడ్యుయేషన్ లేదు. ఎలా వెళ్ళింది అది? అతని సాక్రిఫైస్, అతని విశ్వాసం, ప్రేమ. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు చదివే ఎగ్జామ్ ఇది అది నథింగ్, ఈజీలీ మీరు డైజెస్ట్ చేసుకొని పాస్ అయిపోవచ్చు టెన్షన్ లేకుండా. ఈ హయ్యర్ పర్పస్ని గుర్తుపెట్టుకోండి. అండ్ కొంచెం ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మనసుని కూల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మనసుని కూల్ చేయండి. ఈ కాలంలో మన మొబైల్స్లో కూలింగ్ ఇది సిగ్నల్స్ ఇస్తుంది, వేడెక్కిపోతే తెలుస్తుంది మనకి. సో వీ డోంట్ యూజ్ ఇట్, అదర్వైజ్ రేడియేషన్ ఎక్కువ అవుతుంది. సో జస్ట్ కూల్ ఆఫ్. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఐ థింక్ మీరు బాగా సక్సెస్ అవుతారు. ఎవరైనా అది జయించవచ్చని నా ఒపీనియన్. ఓకే. నమస్తే మహారాజ్, నేను ముఖేష్. నేను యువజాగృతి వేదిక మెంబర్ని. శ్రీరామకృష్ణులు తన శిష్యులను, స్వామి వివేకానంద తన శిష్యులను ఏకాగ్రత లోపాన్ని ఎలా సరిదిద్దారు? ఇది
చాలా ముఖ్యమైన ప్రశ్న, సంఘటనకి ఇదిగా ఉంది ఇన్సిడెంట్. అంటే రామకృష్ణులు ముఖ్యంగా శిష్యుల్ని రక్షించేవారు, వాళ్ళ మానసిక దీని నుంచి వీక్నెస్ నుంచి రక్షించి వాళ్ళని బాగా ఇన్స్పైర్ చేసేవారు. ఏకాగ్రత అంటే ఆయన చెప్పినట్లుగా మనస్సుని స్కాటర్డ్ మైండ్ని గ్యాదర్ చేయించేవారు. ఎక్కడో మనస్సు ఉంటుంది, 100-200 పాయింట్స్ ఆలోచిస్తూ ఉంటుంది, దాన్ని కట్ చేసుకుంటూ ఆయన ఒకటి చేసేవారు. ఓంకారం మీదో లేక గాయత్రి మంత్రం మీదో వాటి ఉదాహరణకి ఎలా కూర్చునేవారు కూడా రామకృష్ణ పరమహంస ట్రైనింగ్ ఇచ్చేవారు. కొంతమంది ధ్యానంలో కూర్చుంటూ ముందుకు వంగిపోతారు, అది చాలా బ్యాడ్ పోస్చర్. అది రామకృష్ణులు వెంటనే వెళ్ళి వెనకాలకి వాళ్ళు ఇది చేసుకొని స్థిరంగా నేరుగా కూర్చొనే ఒక ఇది చూపించేవారు. ఎందుకంటే కుండలిని శక్తి మూలాధారం సహస్రానికి వెళ్ళాలి ఎనర్జీ అంటే వాళ్ళు నేరుగా కూర్చొనే ఒక ఇది ఉండాలి. కొంతమంది తల ఉంచుతూ ఉంటారు, అది ఏదో వీక్నెస్ వల్ల. మళ్ళీ రామకృష్ణ గడ్డం పట్టుకొని పైకెత్తేవారు, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా ఉండాలి, లేకపోతే మనస్సు వంగిపోతుంది అని. సో ఈ విధంగా చిన్న విషయాల్లో రామకృష్ణ బాగా జాగ్రత్త వహించేవారు. తర్వాత సమయానికి నువ్వు ధ్యానం చేయాలి, సమయానికి నువ్వు ప్రార్థన చేయాలని వాళ్ళు టైం టేబుల్ ఇచ్చేవారు. ఉదాహరణకు ఒక శిష్యుడు సాయంత్రం 6 గంటలకి, యంగ్ బాయ్ అతను, సుమారు 18 కాలేజీ నుంచి వచ్చేవాడు, 18-19 ఇయర్స్, అలిసిపోయి చెమట కార్చుకొని తర్వాత గంగా స్నానం చేసి కొంచెం ప్రసాదం తిని పడుకునేవాడు. ఇది ప్రతిరోజు జరుగుతుంది. రామకృష్ణ ఒకరోజు చూశారు, 2 రోజులు చూశారు. ఎలాగ మళ్ళీ దాని మనస్సుని ట్రైనింగ్ ఇచ్చారు. 6 గంటలకి గుడిలో ఆరతి జరుగుతూ ఉంటే అబ్బాయిని గురువే వెళ్ళి లేపేవారంట. సాయంత్రం పూట అలసిపోయారు పాపం, నిద్రపోతున్నారు పిల్లలని చెప్పి వదిలేస్తే ఇతను అలాగ మనస్సు వీక్ అయిపోతూ ఉంది. రామకృష్ణ ప్రేరణ ఇచ్చేవారు, లే లే లే, ఎందుకు ఇంకా నిద్రపోతున్నావు, నిద్రపోవడానికి వచ్చావా ఇక్కడికి, తల్లి ఆరతి జరుగుతుంది, వెళ్ళి ప్రార్థన చెయ్యి అని బాగా రామకృష్ణ పరమహంస బోధన చేసేవారు. తర్వాత కొన్నిసార్లు ఆయన గదిలో కొన్ని పుస్తకాలు ఉండేవి, వేదాంతం పుస్తకం, బైబిళ్ళు, తర్వాత భాగవతం అవన్నీ ఉండేవి. ఆ శిష్యులు వాళ్ళ మనోభావాలు బట్టి ఆయా పుస్తకం చదివించేవారంట. ఉదాహరణకి వివేకానందకి అష్టావక్ర సంహిత అనే పుస్తకం చదవమన్నారంట. అది డ్రై అద్వైత వేదాంత ఫిలాసఫీ. అది వివేకానందకి ఇష్టం ఉండేది కాదు. ఏంటిది చదువు అంటే, నువ్వు నీకోసరం చదవద్దు, నా కోసరం చదువు, గట్టిగా చదువు. చదువుతూ వాళ్ళల్లో ఆ వన్ పాయింటెడ్నెస్ని క్రియేట్ చేశారు. వాళ్ళ ప్యూరిటీ చేస్తూ మనస్సుని షార్ప్ చేయించేవారు రామకృష్ణ, ప్రార్థన చేయించేవారు. తర్వాత ఏకాగ్రతకి కావలసిన వస్తువులు అవన్నీ డెమాన్స్ట్రేట్ చేసేవారు. చెప్పా కదా అగ్గిపుల్ల, అది రామకృష్ణ ఉపదేశంలో వస్తుంది. సో ఇలాగ ఉదాహరణలతో సింహంలాగా ఉండాలి, తర్వాత ఒంటిలాగా ఉండకూడదు అనే కథలు రామకృష్ణ బోధామృతంలో వస్తాయి, కథామృతంలో. చదువుతూ ఉంటే నీకు ఆ విధమైన లెసన్స్ మనకే చెప్పినట్లు మీకు బోధన అవుతుంది. ఓకే, ఈ విధంగా చదువుతూ మీరు గ్రహించండి ఆ రహస్యాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. నిజంగా ఈ మానసిక శక్తి పెంపొందించుకోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్యూరిటీగా ఉండడానికి, కనీసం ఈ చదువు దాటేంత వరకు ప్యూరిటీగా ఉన్న వాళ్ళు ఒక సక్సెస్ దిశగా వెళితే ఆ తర్వాత ఆటోమేటిక్గా అదే అలవరుచుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ప్యూరిటీ ఉన్నప్పుడు ఎంత సక్సెస్ సాధించారు, లేనప్పుడు ఎలా ఇన్బ్యాలెన్స్ అవుతున్నారు అనేది వాళ్ళకి తెలిసినా చక్కగా స్ట్రైట్ రోడ్లో వెళ్తూ ఉంటారు. నేను చాలా చక్కగా సాగింది స్వామీజీ ఎపిసోడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఎపిసోడ్ ముగించే ముందు స్వామి వివేకానందుల వారి కొటేషన్ ఒకసారి చూద్దాం. ఏకాగ్రత పెంపొందే కొద్దీ విజ్ఞానాన్ని ఆర్జించవచ్చు, ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. ఇది ఇవాళ రైజ్ అండ్ షైన్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.